నమస్తే. 2023 అక్టోబర్ 7న మొదలైనటువంటి యుద్ధం ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేటట్టుగానే కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక 21 ఫార్ములా తయారు చేశాడు. అయితే ఈ ఫార్ములాకి నెతన్యాహు కూడా అంగీకారం తెలిపినట్టుగా కనిపిస్తోంది. దీని గురించి మాట్లాడదాం. సాధ్యాసాధ్యాలేంటి? బ్రీఫ్లీ నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే గిరిధర్ గారు. అయితే సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి ఈ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధానికి ట్రంప్ పెట్టినటువంటి ఈ 21 ఫార్ములాకి నెతన్యాహు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. యుద్ధం ముగుస్తుందా? ఇది 20 పాయింట్ ఫార్ములా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. దీన్ని హమాస్ తప్ప మిగతా అందరూ కూడా ఒప్పుకున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకున్నాడు. తర్వాత మనకు ముస్లిం దేశాలన్నీ ఒప్పుకున్నాయి. సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. ఆఖరికి పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. పాకిస్తాన్ యాక్చువల్గా వాళ్ళ దేశంలో మనకు పాలెస్టైన్ అన్న దేశం ఏర్పడితే కానీ మేము ఇజ్రాయెల్ని మేము రికగ్నైజ్ చేయము అని చెప్పి వాళ్ళకి ఒక పాలసీ ఉంది. ఈరోజు పాకిస్తాన్కి ఇజ్రాయెల్ మధ్యలో దౌత్య సంబంధాలు లేవు. అటువంటిది ఈ 20 పాయింట్ ఫార్ములాను వాళ్ళు కూడా స్వాగతించారు. 20 పాయింట్ ఫార్ములాలో ఎక్కడ కూడా పాలెస్టైన్కి మేము వేరే దేశం ఇస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. సో మరి వాళ్ళ స్టాండ్ మార్చుకున్నారా? ఇదో పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళని వైట్ హౌస్కి పిలిచి డొనాల్డ్ ట్రంప్ అసీం మునీర్ని, షహబాజ్ షరీఫ్ని ఇద్దరితో మాట్లాడారు కాబట్టి మరి ఆ మాటల్లో ఏం జరిగిందో చర్చలు మనకు తెలియదు. ఈరోజు సడన్గా వాళ్ళు ఈ యొక్క ప్రపోజల్ ప్రతిపాదనని వాళ్ళు సమర్థిస్తున్నారు. బహుశా వాళ్ళ మీద రేపటి రోజు అక్కడ కొంత శాంతిగానే నెలకొందంటే ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసేటువంటి ఒత్తిడి కూడా అమెరికా నుంచి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్. దాని ప్రతిఫలంగా వాళ్ళు మరి ఏం కోరారో మనకు తెలియదు. భారత వ్యతిరేకమైనటువంటి కోరికలే వాళ్ళకు ఉంటాయి. అది రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఏ మేరకు వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు అయినా ఓకే అన్నారో మనకు తెలియదు. మొత్తానికి పాకిస్తాన్ కూడా దీన్ని ఒప్పుకుంది. ఆఖరికి పాలెస్టీనియన్ అథారిటీ మనం అర్థం చేసుకోవాలి. పాలెస్టైన్ అన్న దేశం అన్నది ఎప్పుడూ లేదు చరిత్రలో. పాలెస్టీనియన్ అరబ్స్, పాలెస్టీనియన్ జ్యూస్ ఉండేవాళ్ళు. పాలెస్టీనియన్ జ్యూస్ దాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ పేరు పెట్టుకోవడంతో మిగిలిపోయిన అరబ్స్ అందరూ దాన్ని పాలెస్టైన్ పేరు పిలుస్తున్నారు. పాలెస్టీన్ అనేది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు 2-3 సంవత్సరాలు ఎప్పుడు కూడాను పాలెస్టీన్ అన్న దేశం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరబ్ దేశం నుంచి అక్కడ వలసపోయి అక్కడ సెటిల్ అయినటువంటి ముస్లిమ్సే కానీ వాళ్ళు అక్కడ నేటివ్స్ కాదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు 1000 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వాళ్ళు మేము ఇక్కడే పుట్టి పెరిగాము, మా తరతరాలు ఇక్కడే పుట్టి పెరిగాము కాబట్టి మావే అని వాళ్ళు అనడంలో వాళ్ళకు కూడా ఒక లాజిక్ ఉంది. కానీ అంతకంటే ముందర జ్యూస్ని అక్కడి నుంచి ఎక్స్పెల్ చేసి వాళ్ళని తరిమేసి ఆ భూములని కబ్జా చేసుకొని అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి వీళ్ళు. ఎనీవే చాలా పెద్ద చరిత్ర. ఇక్కడ ఇప్పుడు పాలెస్టైన్ అని ఏదైతే అంటున్నామో దాంట్లో 2 ముక్కలు ఉన్నాయి. ఒకటి గాజా స్ట్రిప్ అని చెప్పేసి దక్షిణ ఇజ్రాయెల్లో ఉంటుంది. అది మనకు ఈజిప్ట్కి బార్డర్లో ఉంటుంది. ఇంకొకటి మనకు జార్డన్ నదికి ఆనుకొని, జార్డన్ దేశానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తారు. వెస్ట్ బ్యాంక్ అని ప్రపంచం అందరూ పిలుస్తారు. కానీ ఇజ్రాయెల్ దాన్ని వాళ్ళ భూమిగానే వాళ్ళు పరిగణిస్తారు. దాని పేరు జూడియా అండ్ సమేరియా అని చెప్పి వాళ్ళు పిలుస్తారు. వెస్ట్ బ్యాంక్ అని వాళ్ళు పిలవరు. అక్కడ పాలెస్టీనియన్ అథారిటీ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఉంది అక్కడ. దాన్ని మహమూద్ అబ్బాస్ అన్నటువంటి వ్యక్తి నడిపిస్తున్నాడు. మహమూద్ అబ్బాస్ కంటే ముందర యాసిర్ అరాఫాత్ ఉండేవాడు. దాన్ని ఫతా ఫ్యాక్షన్ అని పిలుస్తారు. ఫతా ఫ్యాక్షన్ ఆ పార్టీ ఈరోజు పాలెస్టీన్ అథారిటీ నడిపిస్తుంది. ఒక దశకం క్రితం ఎన్నికలు జరిగితే కనుక ఆ ఎన్నికలలో గాజా పట్టీలో హమాస్ గెలిచింది. ఎలక్షన్స్ లో గెలిచి ఈ ఫతా ఫ్యాక్షన్ ని ఓడించిన తర్వాత ఫతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు గాజాలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసి మొత్తం వాళ్ళని ఎలిమినేట్ చేసి హమాస్ దాన్ని ఫుల్ కంట్రోల్ తీసుకుంది. ఈ రోజు ఆ పాలెస్టీనియన్ అథారిటీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ రమల్లాలో ఉంటుంది. మహమూద్ అబ్బాస్ అతను కూడా ఈ ప్లాన్ కి సమ్మతం తెలిపాడు. అతను కూడా నేను ఒప్పుకుంటున్నాను, ఇది బాగానే ఉంది, మేము కూడా రిఫార్మ్ అయ్యి హమాస్ వాళ్ళ అస్త్రశస్త్రాలని వదిలేసిన తర్వాత మేము గాజాని మేము మళ్ళీ పాలించడానికి సిద్ధంగా ఉన్నామని అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే యూరోపియన్ దేశంలో కూడా యూరోపియన్ దేశాలు మనం చూస్తే కనుక మనకు ఇమాన్యుయల్ మక్రాన్ ఫ్రాన్స్ సంబంధించినట్టు కావచ్చు, కియర్ స్టార్మర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించారు. మన ప్రధాని మోదీ గారు కూడా దీన్ని స్వాగతించారు. వయబుల్ ఆల్టర్నేటివ్, మంచి అంటే ముందుకు తీసుకెళ్ళగలిసినటువంటి దానిలో ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయని ఆయన కూడా దాన్ని కొనియాడు. ఎందుకంటే అక్కడ శాంతి ఉంటే దాన్ని మనం కూడా శాంతి కావాలని కోరుకునేవాడు. మనకు పాలెస్టీనియన్ అథారిటీ అలాగే మనకి ఇజ్రాయెల్ ఇద్దరితో మనకి మైత్రి ఉంది. పాలెస్టీన్ దేశాన్ని మనం రికగ్నైజ్ చేసాము. దౌత్యపరంగా వాళ్ళ ఎంబసీ మనకు ఢిల్లీలో ఉన్నది కాబట్టి మనకు ఇద్దరు కావాల్సిన వాళ్ళే కాబట్టి అక్కడ శాంతి వస్తే మనం సంతోషిస్తాం. అది సో ఇది అక్కడ ఉన్న పరిస్థితి.
కానీ కీలకంగా, చాలా కీలకంగా హమాస్ ఇంతవరకు ఏం మాట్లాడదు. హమాస్ దీన్ని ఒప్పుకుంటుందా లేదో తెలియదు. ఎందుకంటే ఈ 20 points లో ఉన్నటువంటి పాయింట్స్ చూస్తే కనుక రమార మీద అంటే ఏం చెప్పచ్చు అంటే కనుక హమాస్ మీరు ఆత్మాహుతి చేసుకోండి అని చెప్తున్నారు. లిటరల్ గా ఆ మాట చెప్పకుండా మీరు అంతా చెప్తున్నారు. వాళ్ళు అస్త్రశస్త్రాలు వదిలేయాలి, అక్కడ వాళ్ళ డీరాడికలైజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళు ఎంత విషయాన్ని కక్కారో, అక్కడ పిల్లల్ని పెంచుతున్నారో, సూసైడ్ బాంబర్లు తయారు చేస్తున్నారో అది మానేయాలి. సో ఈ రెండు అంశాలు హమాస్ ఎందుకు ఒప్పుకుంటుంది? హమాస్ ఉనికి, దాని బతుకే ఈ రెండింటితో ఉంది. ఇజ్రాయెల్ వ్యతిరేకత, జూదీల వ్యతిరేకత, వాళ్ళని ఎలాగో చంపాలి, చంపితే నాకు జన్నత్ వస్తుంది, స్వర్గం వస్తుంది అనుకున్నటువంటి భావజాలంలో మొత్తం సమాజాన్ని పెంచినటువంటి సమాజాన్ని డీరాడికలైజ్ అవ్వాలంటే ఎలా సాధ్యం అవుతుంది? హమాస్ మొత్తం మీరు అస్త్రాలు సరెండర్ చేయాలి. అలాగే 72 గంటల్లో ఈ ఒప్పందం అయినటువంటి 72 గంటల్లో వాళ్ళ దగ్గర ఉన్న 48 ఖైదీలను విడుదల చేయాలి. దాంట్లో 20 మంది ఇంకా బతుకున్నారు, 20 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ శవాలను కూడా మొత్తం రిలీజ్ చేయాలి. 45 మందిని రిలీజ్ చేయాలి 72 గంటల్లో. ఇవి ఆ 20 పాయింట్ ఫార్ములాలో ఉన్నాయి. ఇది జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యంలో ఒక పీస్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ పీస్ కమిటీ ఇక్కడ డెవలప్మెంట్, రిహాబిలిటేషన్ అన్ని చూస్తుంది. అంటే దానికి లిటరల్ గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్రంప్ టవర్లు, తర్వాత రివియరా ఇవన్నీ పెట్టుకుంటాడు, హాలిడే రిసార్ట్లు అన్ని పెట్టుకుంటాడు. సో అక్కడ ఉండదలుచుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉండదలుచుకోనటువంటి వాళ్ళు జార్డన్కో, ఖతార్కో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వాళ్ళని అదే పని వాళ్ళని తప్పేది, కానీ అక్కడ వాళ్ళు భూములు కొనేసుకుంటారు లేదా ఇంకేదో చేస్తారు. ఏదో విధంగా వాళ్ళని అక్కడ విస్థాపితులను చేసి వీళ్ళు వెస్టర్న్ దేశాలు అక్కడ పెట్టుకునేటువంటి ఒక సూచన దాంట్లో కనిపిస్తుంది ఈ 20 ఫార్ములా. అంటే హమాస్ మొత్తమే స్పందించలేదా అసలు ఈ 20 పాయింట్ ఫార్ములాకి? హమాస్ నుంచి అసలు రియాక్షనే లేదా, లేదంటే కొన్నింటికి అంగీకారం తెలిపి కొన్నింటికి వెనకడుగు చేస్తున్నారా? హమాస్ నుంచి అసలు రియాక్షన్ లేదా? హమాస్ నుంచి అఫీషియల్ గా దీనికి సమాధానం చెప్పలేదు. అంగీకరిస్తున్నారా, పార్షియల్ గా అంగీకరిస్తున్నారా ఏంటి అని వాళ్ళు చెప్పలేదు. కానీ హమాస్ సంబంధించిన ఒక నేత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇది మొత్తం ఇజ్రాయలీ వాణి దీంట్లో మనకి వినపడుతోంది, ఇజ్రాయెల్ ఏం కావాలని కోరుకుంటుందో అదే ఈ 20 పాయింట్ ఫార్ములాలో ఉంది అన్నదని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మేము ఒప్పుకోము అన్నటువంటిది మనకు సూచన కనిపిస్తుంది. కానీ వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి వస్తుందో మనకు తెలియదు. ఆ ఒత్తిడి మేరకు వాళ్ళు కొంత ఒప్పుకుంటారా తెలియదు మనకి. ఒప్పుకొని వారం 10 రోజులు, నెల వాళ్ళు ఏదో కొంత ఊపిరి తీసుకోవడానికి టైం తీసుకుని, ఊపిరి తీసుకున్న తర్వాత వాళ్ళ కేడర్ని మళ్ళీ రీయాక్టివేట్ చేసుకుని అస్త్రాలు ఎక్కడో దాచిపెట్టినవన్నీ తీసి మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడులు చేసేటువంటి ప్లాన్ ఏమైనా ఉందా వాళ్ళకి మనకు తెలియదు. కాబట్టి నా దృష్టిలో ఇక్కడ యుద్ధం అన్నది టెంపరీగా ఆగినా, సీజ్ఫైర్ అనేది జరిగినా మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ పుంజుకుంటుంది, తప్పకుండా మళ్ళీ యుద్ధం అంటూ వస్తుంది. అందుకనే బెంజమిన్ నెతన్యాహు చేసింది ఒక మాస్టర్ స్ట్రోక్ కింద నేను భావిస్తాను. ఎందుకంటే అతను డొనాల్డ్ ట్రంప్ ఈరోజు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అని చెప్పి ఒక పిపాసతో ఉన్నాడు. అతను దానిని ఈరోజు సొమ్ము చేసుకోవాలి ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు. మన ఇజ్రాయెల్ కి హమాస్ మధ్యలో కనుక శాంతి నెలకొల్పే ఈ అంశంలో ఈ 20 పాయింట్ ఫార్ములా సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ రావాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా ఆయన అబ్రాహమిక్ అకార్డ్స్ పేరిట యుఏఈ, తర్వాత మనకు బహ్రెయిన్, తర్వాత మనకు ఈజిప్ట్, మనకు ఇజ్రాయెల్, వీళ్ళందరితో కూడా మైత్రి తీసుకురాగలిగినటువంటి అంశం మనం లాస్ట్ టైమే చూసాం. అప్పుడే ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సరే, ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేస్తున్నటువంటి 7 యుద్ధాలు ఆపేశాను, అదంతా బోగస్, ఫేక్ అని. ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో కనుక ఆయన శాంతి తీసుకురాగలిగితే ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. కాబట్టి అది వాడుకుంటుంది ఇజ్రాయెల్. బెంజమిన్ నెతన్యాహు అది వాడుకుంటాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని కండిషన్స్ పెట్టాడు ఆయన. అంటే నెతన్యాహు చెప్పిన కండిషన్స్ డొనాల్డ్ ట్రంప్ చదివాడు 20 పాయింట్స్. ఇప్పుడు హమాస్ ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు. అంటే వాళ్ళ మీద విపరీతమైన దాడులు జరగబోతున్నాయి. ఇప్పుడు హమాస్ కనుక తిరస్కరించిందంటే బెంజమిన్ నెతన్యాహుని ఎవరు ప్రశ్నించలేరు. ఎందుకు? బెంజమిన్ నెతన్యాహు అక్కడ జెనోసైడ్ చేస్తున్నాడని, ఊతకోతకు వస్తున్నాడని, ఆకలితో అందరిని చంపుతున్నాడని ఇటువంటి ఆరోపణలు అతని మీద చాలా ఉన్నాయి. పైపెచ్చు అమెరికా మిత్ర దేశాలైనటువంటి యూకే, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా పాలస్తీనియన్ స్టేట్ ని రికగ్నైజ్ చేశాయి. కాబట్టి ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి బెంజమిన్ నెతన్యాహు చేసిన మాస్టర్ స్ట్రోక్. ఇప్పుడు కక్కలేక మంగళగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు హమాస్ది. దీన్ని యాక్సెప్ట్ చేస్తే కనుక వాళ్ళని వాళ్ళే చంపుకోవాలి, వాళ్ళ అస్త్రాలు సరెండర్ చేయాలి, వాళ్ళ మొత్తం రాడికలైజేషన్ అజెండా పక్కన పెట్టాలి, సూసైడ్ బాంబులను తయారు చేయడం పక్కన పెట్టాలి. అంటే వాళ్ళని వాళ్ళు చంపుకుంటే కానీ శాంతి రాదు. అది వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ ఒప్పుకోలేదంటే బెంజమిన్ నెతన్యాహు వీళ్ళు అక్కడ ఏం యాక్షన్ తీసినా, ఎవరిని ఎంత కొట్టినా, ఏం చేసినా అమెరికా సమర్థించాల్సిందే. గల్ఫ్ లో ఉన్నటువంటి వెస్ట్ ఏషియా దేశాలు కూడా ఏమి మాట్లాడలేవు. ఎందుకంటే వీళ్ళందరూ ఒప్పుకున్నటువంటి ఫార్ములానే కదా ఈ 20 పాయింట్ ఫార్ములా.
ఆ ఫార్ములాని హమాస్ తిరస్కరించిందంటే అప్పుడు ఇజ్రాయెల్ బ్లేమ్ చేయలేరు ఎవరు కూడా. ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళని చావు చేతగా బాధ రావచ్చు. అందుకని పెద్ద మాస్టర్ స్ట్రోక్ కింద నేను భావిస్తాను. మనకు డొనాల్డ్ ట్రంప్ మనకు బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ని ఎంత అద్భుతంగా వాడుకున్నాడో మనకు అర్థం అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమి తెలియకుండా నాకు నోబెల్ ప్రైజ్ కావాలన్న పిచ్చిలో ఆయన దీన్ని చేశాడు. ఇన్ఫాక్ట్ బెంజమిన్ నెతన్యాహు ఎంత అద్భుతమైనటువంటి డిప్లొమసీ ప్లే చేశాడంటే వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ దగ్గరే కూర్చొని అక్కడి నుంచి ఖతార్కి ఫోన్ చేసి క్షమాపణ అడిగాడు. మీ మీద నేను దాడి చేయడం తప్పైంది, క్షమించండి అని చెప్పి ఖతార్ యొక్క అహంకారాన్ని కూడా తగ్గించే దిశగా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళు లంచం ఇచ్చి ఆయన వాళ్ళ వశం చేసుకునే ప్రయత్నం చేసింది ఖతార్. ఆయనకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని స్వయంగా పర్సనల్ గా గిఫ్ట్ చేసింది ఖతార్. మరి అటువంటి దేశము ఖతార్ మన నెతన్యాహుకి మనకు ట్రంప్ కి దగ్గరగా ఉన్నటువంటి దేశము, దాని మీద ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేస్తే అమెరికా వచ్చి వాళ్ళని ఏం ఆదుకోలేదు కదా, ప్రొటెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే అడకత్తరులో ఉన్నటువంటి పరిస్థితి. ఒక సైడ్ చూస్తేనేమో ఖతార్ ఏమో డొనాల్డ్ ట్రంప్కి ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చింది, వాళ్ళ అవసరం చాలా ఉంది. రెండో సైడ్ కొట్టింది ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అమెరికా ఏమీ చేయలేదు. సో కాబట్టి ఒక విధమైన అసందిగ్ధ పరిస్థితిలో ఉంది. ఇజ్రాయెల్ చేసి ఉండకూడదు అని ఒకటి చెప్పడం, రెండోది హమాస్ అక్కడ ఏం చేస్తుంది, ఎందుకు ఉంది, అక్కడ ఉండకూడదు కదా అని చెప్పి రెండో మాట. ఇలా వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా అమెరికా ఉంది. కాబట్టి అది కూడా ఈరోజు బెంజమిన్ నెతన్యాహు అక్కడ ఖతార్కి ఫోన్ చేసి క్షమాపణ అడగడంలో డొనాల్డ్ ట్రంప్కి అక్కడ కూడా ఊరట కలిగించాడు. సో అన్ని విధాలు చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎమోషన్స్, అహంకారం మీద అతను బాగా ఆడుకున్నాడు. ఇప్పుడు మొత్తం పోవాలంతా కూడా హమాస్ కోర్టులో ఉంది. ఖతారు, హమాస్, ఈజిప్ట్ వీళ్ళందరూ కలిసి కనుక ఈ నిర్ణయం తీసుకుని దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే అఫ్ కోర్స్ బెంజమిన్ నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్పాడు, హమాస్ కి నేను బతకనివ్వను, కంప్లీట్ గా ఆమూలాగ్రంగా పెక్కలిస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో అది ఏ దిశగా వెళ్తుందో మనం చూడాలి. ఒక హోప్ ఉంది. ఈరోజు అందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ అల్టిమేట్ గా ఇరాన్, ఎందుకంటే హమాస్ ని సపోర్ట్ ఇస్తుంది ఇరాన్, సో వీళ్ళిద్దరు కలిసి ఏం నిర్ణయిస్తారో మనం చూడాలి. అదే వీళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది హమాస్ కోర్టులో బాల్ ఉంది కాబట్టి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇరాన్ నుంచి ఏ మేరకు ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంది, దానికి హమాస్ అంగీకరిస్తారా, లేకపోతే తప్పనిసరి పరిస్థితులు ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఉంటుందా? కరెక్ట్, తప్పనిసరి పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి ఏముంటుంది వాళ్ళకు. కాకపోతే దాని నేతృత్వం అంతా కూడా ఏంటంటే అక్కడ పిల్లల్ని ఆత్మాహుతి దాడులకు తయారు చేసి వాళ్ళని జిహాదులుగా తయారు చేసి ఒక పని అయితే, దాని నేతృత్వం నేతలందరూ వాళ్ళ కుటుంబాలు హాయిగా విలాసంగా టర్కీలో, ఖతార్లో, ఇంకెక్కడ కూడా వాళ్ళు సెటిల్ అయిపోయారు. కాబట్టి ఈరోజు ఖతార్లో అటాక్ అయింది, రేపు టర్కీలో అటాక్ అవ్వదు నేను గ్యారంటీ ఇవ్వలేదు. ఇక్కడైతే ఖతార్లో అయితే డైరెక్ట్ గా వీళ్ళు మిజైల్ ఫైర్ చేసి వాళ్ళని చంపారు. బహుశా టర్కీలో డైరెక్ట్ గా అలా చేయకపోవచ్చు, ఎందుకంటే అది నేటో దేశం కాబట్టి అక్కడ మళ్ళీ నేటో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి బహుశా కోవర్ట్ గానే ఎవరినో పంపించి అక్కడ బాంబులు పెట్టి చంపడం ఇటువంటివి ఏవో చేస్తుంది ఇజ్రాయెల్. కాబట్టి రెండు దేశాలలో వాళ్ళకి సేఫ్ హెవెన్ లేదు. ఖతార్లో కావచ్చు లేదా మనకు టర్కీలో కానీ ఈ నేతృత్వానికి, హమాస్ నేతృత్వానికి వాళ్ళకు సేఫ్ గా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేకపోవచ్చు. మూడోది వాళ్ళు ఈ రెండు లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళి ఉండొచ్చు గతంలో. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా అమెరికా ఒత్తాసు పలికి అమెరికా వాణి వినిపిస్తోంది కాబట్టి బహుశా వాళ్ళు కొంత టాక్టికల్ గా సరే మనం ఒక 2 మెట్లు తగ్గుదాం ఇప్పుడు, తర్వాత చూసుకుందాం అని చెప్పి వాళ్ళు ఈ సీజ్ ఫైర్ ని కొంత యాక్సెప్ట్ చేసి 2-3 వారాల దాకా దీన్ని ఏదో విధంగా దాన్ని సాగనిచ్చి తర్వాత ఏదో ఒక మేజర్ బ్రేక్ డౌన్ అన్నది వచ్చేటువంటి ప్రమాదం నాకు అనిపిస్తుంది. ఏదేమైనా కానీ అల్టిమేట్ గా బెంజమిన్ నెతన్యాహు బెనిఫిట్ ఉండబోతుంది. హమాస్ నిజంగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు డిస్మాంటిల్ చేసి అక్కడ ట్రంప్ పీస్ కమిటీను, ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఒకటి పెడతా ఉంటున్నారు. దాంట్లో ఆల్రెడీ ఇండోనేషియా వచ్చి మేము సైనికులు పంపిస్తాం అంటోంది ఇండోనేషియా. అలాగే మనకు అక్కడ అరబ్ దేశాల్లో కొంతమంది వాళ్ళ సైనికులు పంపించవచ్చు. మరి అది జరిగితే కనుక ఇజ్రాయెల్ కంప్లీట్ గా విత్డ్రా చేస్తుంది, అది నెతన్యాహు లాభసాటే. లేదు అది అవ్వలేదు, హమాస్ కనుక దీన్ని తిరస్కరించిందంటే వెళ్ళి చావగొట్టొస్తాడు, అది కూడా నెతన్యాహుకి కావాల్సిందే. కాబట్టి ఏ అంశాలు చూసినా ఈరోజు నెతన్యాహు చాలా అద్భుతంగా దీన్ని మాస్టర్ స్ట్రోక్ ప్లే చేశాడు ఆయన. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఆయనకు హమాస్ ఒప్పుకుంటేనే ఆయనకి విజయం, ఆయనకు నోబెల్ ప్రైజ్ కానీ ఇంకేదైనా విజయం వస్తుంది. హమాస్ తిరస్కరిస్తే మాత్రం డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంకా బెంజమిన్ నెతన్యాహు ఏం చేస్తున్నాడో దాని వ్యతిరేకంగా ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితి ట్రంప్ కూడా రాబోతుంది. కరెక్ట్. చివరిగా సార్, ఇప్పుడు ఇందులో మోదీ గారు కూడా స్వాగతిస్తూ ట్వీట్ కూడా పెట్టారు కాబట్టి ఇందులో అసలు మన పాత్ర ఏమైనా ఉందా, లేకపోతే ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమెరికాకి మనకి నెలకొన్నటువంటి ఉద్రిక్తత వల్ల ఈ మధ్యకాలంలో కాస్త పాజిటివ్స్ అనేది ఒకటి కనబడుతుంది. పీస్
దీనికి సంబంధించి మన రోల్ ఏమైనా ఉందా, లేదంటే కేవలం ఊరికిన ఏదో జెస్చర్ కోసం మనం ఒక ట్వీట్ పెట్టాము? అంటే ఒకటి, ఆఫ్ కోర్స్ ఇది జరిగిన చర్చ ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ మధ్యలో జరిగినటువంటి చర్చ. కాబట్టి మనకు దాంట్లో ఈ శాంతికి సంబంధించినటువంటి అంశాల్లో మన ప్రమేయం లేకుండానే జరిగింది. అది మనం స్వాగతించాము. ఇది కనుక నిజంగా సక్సెస్ అవుతే దానివల్ల భారతదేశానికి చాలా లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, మన దేశంలో జరిగినటువంటి G20 సమ్మిట్ తర్వాత ఒక ఒప్పందం కుదిరింది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఒకటి పెట్టారు. అప్పుడు ఇక్కడ నుంచి షిప్పుల్లో మనం యూఏఈలో దించుతాము. యూఏఈలో ట్రైన్లో వయా సౌదీ అరేబియా మనకు ఇజ్రాయెల్కి వెళ్ళి హైఫా పోర్ట్లో దాన్ని మళ్ళీ దించితే అక్కడి నుంచి షిప్లో డైరెక్ట్గా మనకు గ్రీస్ అటుకు తీసుకెళ్ళచ్చు, ఇటలీ అక్కడికి వెళ్ళచ్చు. సో ఇదేంటంటే టర్కీ, ఇరాక్ ఇక్కడంతా అస్థిర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసేసి, ఇరాన్ అవన్నీ అవాయిడ్ చేసి సౌదీ అరేబియా, మనకు యూఏఈ మీదుగా ఇజ్రాయెల్ మీదుగా వెళ్ళేటువంటి ప్రతిపాదన. అలాగే మనకు సూయజ్ కెనాల్ ఎప్పుడు మూతపడుతుందో తెలియదు, అక్కడ ఏం పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. హౌతీ రెబెల్స్ వీళ్ళందరూ ఉంటున్నారు కాబట్టి దానిని కూడా అవాయిడ్ చేసి ఇంకో మూడో ప్రత్యామ్నాయం తీసుకొచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ శాంతి నెలకొందంటే కనుక ఈ కారిడోర్ ఏదైతే ఉందో అది ముందుకు పెడుతుంది, భారతదేశానికి చాలా లాభసాటి. కానీ దాంట్లో మరి రాడికలైజేషన్ అక్కడ అంత ఉంది కాబట్టి మరి ఇది హమాస్ ఒప్పుకుంటుందా లేదా పెద్ద ప్రశ్న. హమాస్ ఒప్పుకోలేదంటే కనుక అఫ్ కోర్స్ మనకు దానివల్ల పెద్ద లాభం ఉండదు. అది ఈ విషయాలన్నీ రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో చూడాలి. అక్కడ కాంట్రాక్ట్స్ కూడా మనకు చాలా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కారిడోర్ అంతా కూడాను మనమే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాం కాబట్టి మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏమి ఉండబోతోందంటే, కాంట్రాక్ట్ మనకు వచ్చినా, మనకు గల్ఫ్ దేశాలకు వచ్చినా, లేదా యూరోప్కి వచ్చినా, అమెరికాకు వచ్చినా కానీ కూడా చైనాకి ఇవ్వరు. అది మనకు మేజర్ అడ్వాంటేజ్. చైనా యొక్క ప్రభావం అక్కడ తగ్గించుకోగలము. చైనా ప్రమేయం లేకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రూట్ మనం పెట్టుకోగలం. ఇవి మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. అందుకనే దాన్ని స్వాగతించాం మనం. కానీ బట్ చూద్దాం. అందుకనే నేను కొంత పెసిమిస్టిక్. ఏది బహుశా హమాస్ ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళ ఉనికిని వాళ్ళు నాశనం చేసుకునేంత పరిస్థితి వాళ్ళు తెచ్చుకోరని నేను అనుకుంటాను. కాకపోతే టాక్టికల్ గా కొన్ని రోజులు వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ కూడా ఎంతో కాలం ఉండదు. కొద్ది కాలంలో మళ్ళీ పీస్ అంతా కూడా విరిగిపోతుంది, మళ్ళీ యుద్ధం అంటూ జరుగుతుంది. బెంజమిన్ నెతన్యాహు దానికి ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నాడు. ఓకే సార్, లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు అన్నట్టుగా భారత్ కి కూడా ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి యుద్ధం ముగియాలని మనం కూడా కోరుకుందాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మా ప్రేక్షకులు కూడా హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ముగుస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరి ట్రంప్కి నోబెల్ ప్రైజ్ వస్తుందా, పీస్ ప్రైజ్? అది కూడా కామెంట్స్ లో మీరు చెప్పొచ్చు. అలాగే మా NH టీవీ నుంచి, నేషనల్ సబ్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.